మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. పిల్లరా, మరి యోహాను సువార్త నుండి మన యొక్క లేఖన ధ్యానాన్ని మనం కొనసాగించుకుందాం. మరి 1వ అధ్యాయంలో మరి గడిచిన వారాల్లో కొన్ని విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. మరి ఆయన ఈ లోకంలోనికి శరీరాన్ని ధరించి క్రీస్తు యేసు ప్రభువారు అనంతుడైనటువంటి దేవుడు, నిత్యత్వము, తండ్రితో సహవాసములు ఉన్నటువంటి నిత్యుడైనటువంటి వాడు. అటువంటి స్వయ ఉనికి కలిగినటువంటి దేవుడైనటువంటి క్రీస్తు ప్రభువారు మరి మానవ శరీరాన్ని ధరించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆయనలో మరి మానవ స్వభావము, మనకందరికీ ఎలాంటి స్వభావం మనం కలిగి ఉన్నామో క్రీస్తు యేసు ప్రభువారు కూడా అలాంటి స్వభావమే కలిగి ఉన్నారు అనే విషయాన్ని మనం ధ్యానం చేసి ఉన్నాం. మరొకసారి మీ అందరికీ ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. మరి ఈ సువార్త, యోహాను సువార్త రాయబడడానికి ప్రధాన కారణం ఏంటి మనం చెప్పుకున్నట్లుగా, దేని కొరకు ఇది రాయబడింది? ఈ సువార్త యేసుక్రీస్తును ఆయన దేవుని కుమారుడని, ఆయన యందు మనము విశ్వసించి ఆయనలో నుండి జీవాన్ని పొందుకున్నట్లుగా ఈ సువార్త వ్రాయబడినట్టుగా మనం చూస్తాం. క్రీస్తు దేవుని కుమారుడు అని నిరూపించడానికి, తద్వారా ఆయన్ని మనం విశ్వసించాలి అనేటువంటి విషయాన్ని మరి భక్తుడు ఇక్కడ తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొక చిన్న విషయం మీకు అర్థం అవడానికి చెప్పాలంటే, ఉదాహరణకు సపోజ్ ఇది మైక్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్, ఇది నూతనంగా లేకపోతే కొత్తగా మార్కెట్లోకి వచ్చింది అనేటువంటి విషయం మనకు తెలిసింది. అయితే ఇది ఎలా పనిచేస్తుంది, ఎలాగా ఇది వర్క్ అవుద్ది అనేటువంటి విషయాలు మనకి ఎవరో ఒకరు చెప్పాలా, దీని గురించి అడ్వర్టైజ్మెంట్ చేయాలా. ఇది ఇలా పనిచేస్తుంది, ఇంతకాలం వస్తుంది, ఇన్ని అవర్స్ పనిచేస్తుంది, ఇటువంటి మోడ్స్ దీంట్లో ఉన్నాయి, ఇంత కెపాసిటీ ఇది కలిగి ఉంది, బ్యాకప్ అని దీని గురించి విషయాలన్నింటినీ తెలియపరచాలి. ఉదాహరణకి దీన్ని ఒక బాక్స్లో పెట్టేసి ఒక మంచి ప్రోడక్ట్ మీ దగ్గరికి తీసుకొచ్చాను, మీరు ఇది కొనుక్కోండి అంటే మీరు ఏమన్నా కొంటారా? కొనం, ఎందుకంటే దీని గురించి ఏమీ తెలియదు కాబట్టి. అదే దీని గురించి విపులంగా చెప్పినప్పుడు అప్పుడు మనకేం కలుగుతుంది? ఈ ప్రోడక్ట్ యొక్క పూర్తి వివరాలు మనకి తెలుస్తాయి. కాబట్టి ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో మనకి తెలుసు కాబట్టి దాన్ని మనం కొనడానికి ప్రయత్నం చేస్తాం, ఇష్టపడతాం. అలాగే దేవుడు అనేటువంటి వ్యక్తి గురించి పూర్తి అవగాహన మానవునికి కావాలి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కోసము కొనుక్కునేటువంటి వినియోగదారుడికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉంటే ఆ వ్యక్తి కొనడానికి ఇష్టపడతాడో, ఒక పాపి అయినటువంటి వ్యక్తికి దేవుని గురించిన పూర్తి వివరణ, పూర్తి సమాచారము దేవునికి కావాలి. లేదంటే ఆ వ్యక్తి పాపి దేవుని యొద్దకు రాలేడు. ఒక వ్యక్తి దేవుని యొద్దకు రావాలి అంటే దేవుని గురించిన పూర్తి సమాచారం, దేవుని గురించిన పూర్తి వివరణ, దేవుని గురించిన పూర్తి జ్ఞానము ఆ మానవునికి దక్కితేనే, తెలిస్తేనే ఆ వ్యక్తి దేవుడు ఇలాంటి వాడు, దేవుడు నా పాపములను క్షమించగలిగిన వాడు, ఇంత ప్రేమమయుడు, ఇంత ప్రేమను చూపిస్తాడని ఆ వ్యక్తి దేవుణ్ణి ప్రేమించడానికి లేకపోతే దేవుని యొద్దకు రావడానికి అవకాశం కలుగుతుంది. ఎప్పుడంటే దేవుని గురించి తెలుస్తున్నప్పుడు, దేవుని గురించిన సమాచారం, దేవుని గురించిన జ్ఞానము, అండర్స్టాండింగ్ మనకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి దేవుని దగ్గరికి రాగలుగుతాడు. సేమ్ ఈ ప్రొడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ మనకు తెలిస్తేనే కానీ దాన్ని కొనడానికి మనం ఎలా సిద్ధపడమో, దేవుని గురించిన జ్ఞానము ఒక వ్యక్తికి తెలిస్తేనే కానీ ఆ వ్యక్తి దేవుని యొద్దకు రాలేడు. అలాంటి జ్ఞానాన్నే యోహాను మనకు అందిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఈయన ఎవరు అనుకుంటున్నారు? ఈయన దేవుని కుమారుడైన క్రీస్తు అని
ఆ క్రీస్తుని గురించిన సంపూర్ణమైనటువంటి అవగాహన మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ అవగాహన మనం పొందినప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఈ ప్రొడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఈ ప్రొడక్ట్ని మనం ఎలా కొనడానికి ఇష్టపడతామో, దేవుని గురించిన జ్ఞానము మనకి దక్కినప్పుడు, మనం సంపాదించినప్పుడు మనము దేవుని వద్దకు రాగలుగుతాం. అలాగే క్రీస్తుని గురించిన సమాచారము, క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని, ఈయన దేవుని కుమారుడు అనే విషయాన్ని, దేవుని వద్ద నుండి వచ్చిన వాడు, దేవునితో సమానుడు అనే విషయాలు ఆ క్రీస్తుని గురించి చెప్పడం వలన మనకేం కలుగుతుందంటే, ఆయన గురించి పూర్తి సమాచారము, ఇన్ఫర్మేషన్, జ్ఞానం మనకు తెలిసింది కాబట్టి మనము ఆయన యొద్దకు వచ్చే అవకాశము కలుగుతుంది ప్రియులారా. అలాంటి జ్ఞానాన్ని, సమాచారాన్ని ఆ యోహాను భక్తుడు మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి పూర్తి మానవుడిగా ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం ప్రియదేమిలరా. అయితే ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారికి మానవుల్లో ఉండాల్సినటువంటి అన్నీ ఉన్నాయి, కానీ ఒకటి మాత్రమే క్రీస్తు ప్రభువారిలో లేనిది ఏంటి అనంటే మానవ వ్యక్తిత్వం లేదు. మానవ వ్యక్తిత్వం లేదు. మిగిలిన స్వభావము మనకులాగే, సమస్త స్వభావము, గుణలక్షణాలు అన్నీ మనకులాగే ఉన్నాయి. కానీ ఒక్కటే లేనిది ఏంటంటే వ్యక్తిత్వం ఒకటే లేదు, పర్సన్హుడ్ లేదు. యేసుక్రీస్తు ప్రభువారికి మానవ పర్సన్, దైవిక వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఒకవేళ రెండు ఉన్నట్లయితే ఏమవుద్ది అనే ఆలోచన చేద్దాం. ఒకవేళ దైవిక వ్యక్తిత్వము, మానవ వ్యక్తిత్వము రెండు ఉంటే గనక ఈ మానవ వ్యక్తిత్వం ఏం క్యారీ చేస్తుందంటే ఆదాము నుండి వచ్చేటువంటి పాపాన్ని ఈ వ్యక్తిత్వం క్యారీ చేస్తుంది. రోమాపత్రికలో మనం చదివాం, ఒక ఆదాము ద్వారా, ఆదాము నుంచి మానవ జాతంతా కూడా పాపులు అయ్యారు. మనిషి పుట్టినటువంటి వ్యక్తి అతడు పాపము చేయనప్పటికీ కూడా ఆదాము నుంచి సంక్రమించినటువంటి పాపం అతనికి వస్తుంది. ఎందుకంటే వారు తల్లిదండ్రుల కలయికలో పుట్టినటువంటి వారు కాబట్టి. మరి మనం ఆలోచన చేస్తే తల్లి నుండి స్వభావం వస్తుంది, తండ్రి నుండి వ్యక్తిత్వం వస్తుంది అండి. క్రీస్తు ఈ జనరల్గా మనం ఆలోచన చేస్తే స్త్రీ పురుషుల కలయిక వల్ల తండ్రి వలన వ్యక్తిత్వం వస్తుంది, స్త్రీ అదే తల్లి వలన స్వభావం వస్తుంది పిల్లలకి. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు తల్లిదండ్రులకి లేకపోతే భార్యాభర్తలకి పుట్టినటువంటి కుమారుడిగా కాక స్త్రీ సంతానంగా ఈయన ఉద్భవించాడు. తండ్రి యొక్క ప్రమేయం లేకుండా అనంతుడైనటువంటి వాక్ అయినటువంటి ఆ వ్యక్తిత్వము, ఏదైతే ఆ దైవిక వ్యక్తిత్వం ఉందో ఆ దైవిక వ్యక్తిత్వమే మరియమ్మ గర్భములో శరీరాన్ని ధరించుకున్నట్లుగా మనం చూస్తాం. సాధారణంగా జరిగేటువంటి కాన్సెప్షన్ ఎలా ఉంటుందంటే తండ్రి నుంచి ఒక వ్యక్తిత్వము, ఆ స్త్రీ నుంచి, తల్లి నుంచి స్వభావము, ఈ రెండు కలిసి ఒక మానవుడు ఏర్పడుతున్నాడు తల్లి గర్భంలో. కానీ ఇక్కడ క్రీస్తు జన్మం విషయంలో తండ్రి యొక్క వ్యక్తిత్వం లేదు, ఎందుకంటే యోసేపు ఇందులో పాల్గొనలేదు కాబట్టి. దైవికమైనటువంటి వాక్కే, ఆ వాక్కు యొక్క వ్యక్తిత్వమే ఈ స్త్రీ యొక్క స్వభావమును సంతరించుకుని ఒక మనిషిగా క్రీస్తు ప్రభువారు ఈ లోకమున ఉద్భవించారు. కాబట్టి క్రీస్తు ప్రభువారికి స్వభావాలు రెండు ఉన్నాయి, కానీ వ్యక్తిత్వాలు మాత్రం ఒకటే వ్యక్తిత్వం. అది దైవిక వ్యక్తిత్వం. స్వభావాలు మాత్రం రెండు స్వభావాలు. ఏ స్వభావము? ఒకటి దైవ స్వభావము, రెండవది మానవ స్వభావంగా ఉంటా ఉన్నాడు. కొన్నిసార్లు మనం ఇలాంటి విషయాలు మనం కొన్ని చోట్ల వింటూ ఉంటాం. ఏంటంటే దేవుడు ఈ భూలోకమునకి రావడానికి కొన్ని ఆయన వదిలేసుకున్నాడు, కొన్ని లక్షణాలు ఆయన వదిలేశాడు. అంటే ఎప్పుడైనా ఈ విషయాలు విన్నారా? ప్రభువారు ఈ లోకానికి రావడం కోసం దీన్ని ఉపయోగించేటువంటి లేఖనం ఏంటంటే ఫిలిప్పీలకు రాబడిన పత్రిక 2వ అధ్యాయాన్ని ఉపయోగించి ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకుని, దాసునిగా చేసుకుని
తండ్రితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన ఈ లోకానికి ఒక శరీరధారిగా దాసుడిగా వచ్చాడు అని చెప్తాడు. అంటే ఆయన కొన్ని గుణ లక్షణాలను వదిలేసుకుని కొన్ని మహిమలను ఆయన లేకపోతే ఆయనకు ఉన్నటువంటి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ వదిలేసి ఈ శరీరాన్ని సంతరించుకున్నారు అని మరి చాలా చోట్ల మనం వింటాం. కానీ అది వాస్తవం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జన్మించినప్పుడు పరలోక రాజ్యములో ఎలాంటి దైవిక వ్యక్తిత్వం కలిగి ఉన్నారో, ఎలాంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నారో, ఎలాంటి అట్రిబ్యూట్స్ వాక్కు కలిగి ఉందో అలాంటి సేమ్ ప్రతి అట్రిబ్యూట్, ప్రతి గుణలక్షణం, ప్రతి స్వభావాన్ని భూమి మీద కూడా యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నారు. కాకపోతే దీనితో పాటు మానవ స్వభావాన్ని కూడా, మానవ గుణలక్షణాలని కూడా క్రీస్తు ప్రభువారు మరి ధరించుకున్నటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మరి ఈ వాక్యాన్ని బట్టి ఏం వదిలేశారని మనం చెప్తాం? తను తాను రిక్తునిగా చేసుకున్నారు. ఇంగ్లీషులో ఇంకా స్పష్టంగా ఉంటుంది ఏంటంటే హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని ఉంటుంది. ఎంప్టీడ్ అంటే తనకు తాను ఖాళీ చేసుకున్నాడు అనే అర్థాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఏం ఖాళీ చేసుకున్నాడు ప్రభు, ఏం వదిలేసుకున్నాడు ప్రభు వారు అని అంటే దేవునితో ఉండాల్సినటువంటి ఆ పరలోక భాగ్యాన్ని. అందుకనే ప్రభు అంటారు, నాకు పరలోకములో నీతో ఉన్నప్పుడు ఉన్నటువంటి మహిమతో నీవు నన్ను మహిమపరచు అని అంటారు. అంటే ఆ మహిమను విడిచి ప్రభువారు భూమి మీదకి వచ్చారు. గుణలక్షణాల్లో, యాట్రిబ్యూట్స్లో దేన్ని వదులుకోలేదు. కాకపోతే ఆ పొజిషన్ని వదులుకున్నారు. దేవుడు అన్నటువంటి ఆ పొజిషన్, తండ్రితో సమానుడు అనేటువంటి ఆ పొజిషన్, తండ్రితో ఉండాల్సినటువంటి సహవాసాన్ని ప్రభు వదిలి భూమి మీదకి వచ్చారు. అదే ఆ మహిమ ఏదైతే పరలోక రాజ్యంలో ఆయనకు ఉండిందో ఆ మహిమను వదిలేసి ప్రభువారు వచ్చారు. కాబట్టి ఆయన గుణలక్షణాల్లో ఏమీ వదులుకోలేదు. కాకపోతే తండ్రితో ఉండేటువంటి భాగ్యము, తండ్రితో ఉండే సహవాసము, లేదా పరలోక రాజ్యంలో ఉండే మహిమ, వాటిని విడిచి ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి వాక్యము శరీరధారిగా అవతరించినప్పుడు రెండు వ్యక్తిత్వాలు కాదు, దైవిక వ్యక్తిత్వమే మానవ శరీరాన్ని, మానవ స్వభావాన్ని ఈ దైవిక వ్యక్తిత్వం సంతరించుకుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి పిల్లలు. తర్వాత ఏ పని కోసం ఈ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది? మనం ఏమని చెప్తాం సాధారణంగా? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి అని అంటే మనం ఏం చెప్తాం? క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే ఏం చెప్తాం మనం? మన పాపాల నుండి మనల్ని రక్షించడానికి, పాపముల నుండి మానవుల్ని రక్షించడానికి క్రీస్తు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఇది వాస్తవమే. కానీ ప్రధానమైనటువంటి కారణము, క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే దేవుణ్ణి కనపరచడానికి ఆయన వచ్చారు. దేవుణ్ణి కనపరచడానికి వచ్చారు. దేవుణ్ణి ప్రత్యక్షపరచడానికి ఆయన క్రీస్తు ప్రభువారు వచ్చారు. ఉదాహరణకి మనం ఇలాగ ఆలోచన చేద్దాం. ఇదివరకు మనం చూసాం ముందు నుండి వాక్ అయిన దేవుని యొక్క విధి విధానము దేని కొరకని మనం చెప్పుకున్నాం? వాక్యము యొక్క ఉద్దేశము, లేకపోతే వాక్ అని దానికి ఎందుకు పేరు వచ్చింది? రెండవ వ్యక్తిత్వానికి వాక్ అని. ఆ వాక్యం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంది ఆది నుంచి. ఇది కలుగుగాక, ఇది కలుగుగాక, ఇది ఇలా జరుగుగాక అంటే అది అలాగ జరుగుతూ వచ్చింది. కాబట్టి వాక్ యొక్క పని ఏంటంటే మాట్లాడటమే, బయలుపరచడమే, ప్రత్యక్షపరచడమే. ఇది ఈ వాక్కు ముందు నుండి, అనగా పతనము అవ్వని ఆదాము అవ్వల దగ్గర నుండి దేవుణ్ణి బయలుపరిచింది. పతనం అయిపోయిన మానవులకి దేవుణ్ణి బయలుపరిచింది. తర్వాత ఇప్పుడు శరీరధారిగా ఈ వాక్కు సంతరించిన తర్వాత కూడా ఈ వాక్కు యొక్క పని ఏంటంటే దేవుణ్ణి బయలుపరచడమే. సృజించిన తర్వాత ఆదాము అవ్వలు పరిశుద్ధతలో ఉన్నారు. పాపము చేయక ముందు పరిశుద్ధులుగా ఉన్నారు. ఈ పరిశుద్ధులైన మానవునికి దేవుని గురించి ఆయన ప్రతి చల్లపూట వారితో నడుస్తూ వారితో ముచ్చటించేటువంటి మాటలు
దేవుని గురించిన జ్ఞానం వారికి అందించాడు. సరే, మానవుడు పతనం అయిపోయాడు. పతనమైన మానవునికి కూడా ఆ వాక్కు చేసినటువంటి పని ఏంటంటే, మీరు మరలా మీకు ఈ కోల్పోయినటువంటి స్థితి మరలా ఇస్తాను. ఎలాగా? స్త్రీ సంతానంగా నేను ఉద్భవిస్తాను. ఆ స్త్రీకి సంతానమునకు సర్ప సంతానముకు వైరం కలుగుతుంది. సర్పము ఈయన యొక్క మడిని కరిస్తే ఆయన దాని యొక్క తలను చిత కొడతాడు అనేటువంటి దైవికమైనటువంటి ప్రత్యక్షత ఆ వాక్కు వారికి పతనం అయిన తర్వాత కూడా ఇచ్చింది. పతనానికి ముందు ప్రత్యక్షపరిచింది దేవుని గురించి, పతనము తర్వాత దేవుని గురించి ప్రత్యక్షపరిచింది. ఇప్పుడు శరీరాన్ని ధరించిన తర్వాత కూడా ఆ వాక్కు యొక్క పని ఏంటంటే దేవుణ్ణి ప్రత్యక్షపరచడమే అనేటువంటి విషయము మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. కాబట్టి ఒకానొక ప్రధానమైనటువంటి కారణము క్రీస్తు ప్రభువారు లేకపోతే వాక్ అయిన దేవుడు శరీరాన్ని ధరించి మానవుడిగా ఉద్భవించడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన దేవుణ్ణి, అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి గుణ లక్షణాలను ఆయన చూపించడమే ఈ వాక్కు యొక్క పని. అందుకనే ప్రభువారు చాలాసార్లు అంటారు, నేను నా అంతట నేను రాలేదు, నా తండ్రి ఆజ్ఞ ప్రకారం లేకపోతే నా తండ్రి నన్ను పంపిస్తే వచ్చారు. నేను మాట్లాడే మాటలు నా అంతటా నేను మాట్లాడతలేదు, నా తండ్రి వాటిని బయలుపరిస్తేనే నేను మాట్లాడుతున్నాను. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచిన వానితో సమానుడు. 8వ అధ్యాయంలో ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. శిష్యులకి ఆ క్రీస్తు ప్రభువారికి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఏంటి అది ఆర్గ్యుమెంట్ అంటే, 16వ అధ్యాయం చూడండి ఒకసారి. 16వ అధ్యాయం 14వ అధ్యాయంలో మీ హృదయాల్ని కలవరపడనీకండి అని ప్రభు మాట్లాడుతూ కింద వచ్చేసరికి నేను పలానా చోటకి వెళ్తున్నాను, మీకు స్థలం సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను, నేను వెళ్ళే చోటికి దారి మీకు తెలుసు కదా అంటే, అప్పుడు ఫిలిప్ అంటాడు, ప్రభువా తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలు అని 8వ వచనంలో చెప్పడం మనం చూస్తా ఉన్నాం. ఫిలిప్ అంటున్నాడు ఈ మాట ఏమనంటే, ప్రభువా తండ్రిని మాకు కనపరచు, మాకంతే చాలు. వీళ్ళకి ఏం కావాలంట? తండ్రిని కనపరిస్తే చాలు అంట. పాత నిబంధన గ్రంథంలో మోషేకు కూడా ఇలాంటి భాగ్యము దొరకలేదు. ఏ భాగ్యము? తండ్రిని చూచేటువంటి భాగ్యము, దేవుణ్ణి చూచేటువంటి భాగ్యము దొరకలేదు. దేవుణ్ణి ఏ నరుడు కూడా చూడలేడు, చూసి బ్రతకలేడు. కాబట్టి నీ మహిమను నాకు కనపరచు అని మోషే అడిగినప్పుడు, నన్ను నువ్వు చూడలేవు కానీ నేను దాటి వెళ్ళిపోతున్నప్పుడు నా చేపట్టి నేను నిన్ను కప్పుతాను, దాస్తాను, అప్పుడు నా వెనుకను నువ్వు చూడగలిగేది అని ఒక బండ సందులో మోషేను దాచి చేయి అడ్డుపెట్టి ఆయన దాటిపోయినప్పుడు ఆ మోషే చూసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అది కూడా పూర్తిగా మోషే చూడలేదు, కొద్దిగా ఆ వెనక తట్టు చూసినట్లుగా అక్కడ మనం చూడగలుగుతాం. అది కూడా మోషేకి పూర్తిగా లేదు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు ఇంత ఇలా చెప్తున్నావు కాబట్టి, తండ్రి వద్ద నుండి వచ్చాను, ఇన్ని మాటలు చెప్తున్నావు కాబట్టి, అయితే మాకు తండ్రిని చూపించు, మాకు అదే చాలు అని ఫిలిప్ అంటున్నాడు. అప్పుడు ప్రభువారు అంటున్నారు, ఫిలిప్పు నేనెంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? ఇంతకాలం నేను నీ వద్ద ఉన్నాను, నీవు నన్ను ఎరగవా అంటే ఆయన చెప్పేది ఏంటంటే, నన్ను చూస్తూ కూడా తండ్రిని ఇంకా చూడాలని నీవు ఆశపడుతున్నావు, కోరుకుంటున్నావు. అంటే నాలో నీవు తండ్రిని చూడలేదా అన్నట్లుగా ప్రభువారు ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రభువారు ఇక్కడికి వచ్చింది దేని కొరకు అంటే, తండ్రిని కనపరచడానికి, తండ్రిని చూపించడానికి. ఆయన ఎలాంటి వాడు,
దేవుడు అన్నటువంటి వాడు ఎంత కరుణ గలవాడు, ఎంత దయగలవాడు, ఎంత ప్రేమ గలవాడు, ఎంత న్యాయవంతుడు, ఎంత నమ్మదగిన వాడు అని ఆ తండ్రిని చూపించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అందుకనే ఇంకా నువ్వు తండ్రిని కనపరచవా అని నువ్వు అడుగుతున్నావా అని ప్రభు అంటున్నారు, నన్ను చూచిన వాడు తండ్రి చూచుచున్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా అడుగుచున్నావు? తండ్రియును నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్మట్లేదా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే, తండ్రి నాలో ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను అని నీవు నమ్మట్లేదా అని మరి అక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు అంటే వాక్ అయిన దేవుడు శరీరాన్ని ధరించి లోకంలో మనిషిగా అవతరించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే అదృశ్యుడైన దేవుణ్ణి మనకి చూపించడానికి. ఆ తండ్రిని ఎవరు చూడలేదు, ఆయన ఇలా ఉంటాడు, ఆయన గుణలక్షణాలు ఎలాంటివి, ఆయన ప్రేమ ఎలాంటిది, ఆయన కనికరము, క్షమాగుణం, న్యాయము, ఆయన ఉగ్రత, లేకపోతే ఇవి ఇలాగుంటాయని చెప్పి ఒక్కొక్కటి దేవుని గుణలక్షణాలన్నీ ఆయన కనపరుస్తాము. కాబట్టి వాటిని చూసినప్పుడు మనం ఏమనుకోవాలంటే, ఓ తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది, తండ్రి గుణలక్షణాలు ఎలా ఉంటాయి, తండ్రి కనికరం ఎలాంటిది, తండ్రి క్షమాహృదయం ఎలాంటిది అని తండ్రిని గురించినటువంటి జ్ఞానము మనము క్రీస్తు ద్వారా మనకి కలుగుతా ఉంది. కాబట్టి ఇందాక మనం చెప్పాం, ఒక ప్రొడక్ట్ యొక్క పూర్తి సమాచారం మనకి తెలిస్తేనే కానీ ఆ ప్రొడక్ట్ మనం నమ్మం, ఆ ప్రొడక్ట్ మనం కొనం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు దేవుణ్ణి పరిచయం చేస్తున్నారు. దేవుడు అన్నటువంటి వాడు ఇలాగుంటాడు, దేవుని యొక్క గుణలక్షణాలు ఇలాంటివి, దేవుడు ఇంత కరుణ, కనికరం, ప్రేమ, వాత్సల్యత, ఆయన న్యాయం ఎలాంటిది, నమ్మదగినటువంటి స్థితి లాంటిది అని దేవుని గురించి ఇన్ని లక్షణాలు క్రీస్తు ప్రభువారు తన జీవితం ద్వారా మనకి తెలియపరుస్తున్నారు. ఇప్పుడు పాపి అయినటువంటి వ్యక్తికి ఒక భరోసా వస్తుంది ఇవన్నీ విన్నప్పుడు. ఓ, దేవుడు ఇంత గొప్పవాడా, దేవుడు ఇంత కనికర సంపన్నుడా, దేవుడు ఇంత మహిమ గల వాడయుండి నా పాపములో మరి క్షమించడానికి తన కుమారుని పంపించాడు అని చెప్పి ఆ విషయాలను బట్టి ఈ పాపి దేవుని వైపు ఆకర్షితుడు అవ్వడానికి గొప్ప అవకాశం కలుగుతుంది ప్రియులారా. కాబట్టి ఆ శరీరాన్ని ధరించడానికి గల ప్రధానమైనటువంటి కారణముగా దీన్ని మనం చూస్తా ఉన్నాం ప్రియదేవుడా. కాబట్టి ఆ శరీరంలో రెండు భాగాలని మనం చూసాం. ఒకటి భౌతికమైనది, రెండవది అభౌతికమైనటువంటి భాగాలు కలిగి ఉంటాయి. భౌతికమైనటువంటి భాగాల్లో మరి ఆ శరీరంలో రెండు రకాలైనటువంటి విషయాలను మనం చూసాం. ఒకటి కనిపించేటువంటి పైన ఉన్నటువంటి భౌతికంగా కనబడేటువంటి వీటితో సహా లోపల, శరీరం లోపల గట్టి భాగాలు కూడా ఉన్నాయి. అనగా ఎముకలు ఉన్నాయి, కండరాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మృదువైన భాగాలు ఉన్నాయి, గట్టి భాగాలు కూడా ఉన్నాయి శరీరంలో. రెండోది అభౌతికమైన భాగం, ఇది కనిపించినది. కనిపించినటువంటి భాగంలో మానవుని విల్లుంది, చిత్తము, బుద్ధి, తర్వాత భావోద్వేగాలు, మనస్సాక్షి, కోరికలు మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఈ కనిపించని అభౌతికమైనటువంటి భాగంలో మరి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ వీటితో పాటు క్రీస్తు ప్రభువారు వాక్కుగా ఆయన వ్యక్తిత్వం కలిగి ఉన్నారు. కాబట్టి వాక్కుకున్నటువంటి ఆ యాట్రిబ్యూట్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే గుణలక్షణాలు ఉన్నాయో, వాక్కు దేవుడికి ఉండవలసిన గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కుమారుడు సంతరించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవుడు. కాబట్టి ఈ విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఈ యోహాను సువార్తలోనే కొన్ని విషయాలు మనం ఆ గుణములను ఒకసారి మనం కనుక అర్థం చేసుకోగలిగితే, ఆయన కుమారుడైనటువంటి దేవుడు శరీరాన్ని సంతరించుకున్నాడు. ఆ శరీరంలో రెండు భాగాలు, ఒకటి భౌతికమైన భాగము, రెండు అభౌతికమైనటువంటిది మానవ శరీరంలో. అందులో గట్టి పదార్థాలు ఆ శరీరంలో ఉన్నాయి, అనగా ఎముకలు ఉన్నాయి. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత అక్కడ మహిళలకు కనపరుచుకున్నప్పుడు అక్కడ ప్రధానంగా మొదటగా మరియకు దేవుడు కనపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆమె
క్రీస్తు ప్రభువుని ఏం చేసిందంటే గట్టిగా పట్టేసుకుంది. ప్రభు అక్కడ చక్కని మాట మాట్లాడారు, డోంట్ క్లింగ్ టు మీ, అంటే నన్ను అలా గట్టిగా పట్టుకుని ఉండొద్దు, నేను వెళ్ళవలసిన వాడినై ఉన్నాను ప్రభు అని ఆమె గట్టిగా పట్టేసుకుందంట ప్రభువుని. ప్రభు అక్కడ చెప్పాడు, నన్ను పట్టుకోకు, నన్ను వదులు అని ప్రభువారు చెప్పడం, ఆమెకి ఆ మాటను మనం చూస్తాం. ఉదాహరణకి ఆయన గనక ఎముకలు లేవే అనుకోండి, ఆమె ఇలాగ గట్టిగా పట్టుకొని ఫీల్ అయ్యి ఉండేటువంటిదా? ఆ ప్రభువారు కూడా ఆ మాట మాట్లాడాల్సిన అవసరత కూడా ఉండకపోదు. లేదా ఇంకొక ఆయన ఎముకల్లో ఒక్కటైనను విరగలేదు అనేటువంటి ఆ ప్రవచనం కూడా లేకపోయేది, ఎందుకంటే ఎముకలు లేవు కాబట్టి. ఆయనకి ఎముకలు ఉన్నాయి, గట్టినెస్ ఆ మనిషికి ఉండాల్సినటువంటి స్థితి ఎలా ఉందో అలాగే ఉంది కాబట్టి ఆమె ఒక మనిషిని పట్టుకున్నట్టుగా క్రీస్తుని గట్టిగా పట్టుకుంది. పునరుద్ధానుడైన క్రీస్తు తిరిగి లేచాడన్న సంతోషంతో ఆ ప్రభువుని గట్టిగా ఆమె పట్టేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మృదువైనటువంటివి కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారికి రక్తము ఈ లోపల స్రవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన వీపును అంతా కూడా నాగటి చాళ్ళ వల్ల దున్నబడింది. ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టినప్పుడు రక్తం స్రవించింది. ఆయన ఆఖరిగా చనిపోయినప్పటికీ కూడా వారు ఆయన పక్కలో నుండి బల్లెంతో పొడిచినప్పుడు అది సరాసరి పక్కలో నుండి గుండెలోనికి వెళ్ళిపోయి గుండెలో దాగిన కొద్దిపాటి రక్తము నీరు కూడా అందులోండి ప్రవహించింది. కాబట్టి ఆయనకి మానవుడికి ఉన్నటువంటి గట్టి భాగాలు లేదా సున్నితమైన భాగాలు కలిగిన శరీరముగా భౌతిక శరీరం ఆయనకు ఉండింది. దీనితో పాటు ఈయనకి అభౌతికమైనటువంటి శరీరం కూడా ఉంది. అభౌతిక భాగం ఏంటంటే మనకి ఎలాగా బుద్ధి ఉందో, అంటే మన జ్ఞానము ఎలాంటిదంటే పరిమితమైనటువంటి జ్ఞానంగా మన జ్ఞానం ఉంది. క్రీస్తు యేసు ప్రభు వారికి మానవుడైన క్రీస్తు యేసుకు, మానవ స్వభావంలో ఉన్న క్రీస్తుకు పరిమిత జ్ఞానమే ఉంది. లాజర్ని మీరు ఎక్కడ పాతి పెట్టారో చెప్పండి అంటే లాజర్ని ఎక్కడ పాతి పెట్టారో మానవ జ్ఞానానికి తెలియదు. అందుకనే ఇంకొక మాట కూడా అంటారు, రాకడ గురించి ఆయన మాట్లాడుతూ తండ్రి యొక్క రాకడ, అదే క్రీస్తు యొక్క రెండవ రాకడ అది తండ్రికే తెలుసు కానీ కుమారునికి కూడా, మనుష్య కుమారునికి తెలియదు అని. నాకు తెలియదు, మనుష్య కుమారునికి తెలియదు అంటే దాని అర్థం ఏంటంటే ఈయన శరీరంతో ఉన్నటువంటి క్రీస్తుగా మనం చూస్తున్నాం. దైవిక స్వభావంతో ఆలోచన చేస్తే అన్ని విషయాలు ఈయనకి తెలుసు దేవుడు కాబట్టి. కానీ ఈయన మానవ స్వభావంలో మాట్లాడుతున్నటువంటి మాట కాబట్టి మానవ స్వభావానికి పరిమిత జ్ఞానం మాత్రమే ఉంది. ఉదాహరణకు ఒక కంప్యూటర్స్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పూర్వకాలంలో చిన్న మెమరీ కోసం చిన్న ఫ్లాపీ అని ఉపయోగించేవారు. మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఫ్లాపీస్ ఉపయోగించేవారు. ఆ ఫ్లాపీస్ చాలా తక్కువ డేటా, ఎంబీ కన్నా ఇంకా కేబీల్లోనే ఉండేది ఆ ఫ్లాపీ డేటా. ఇప్పుడైతే మనకి జీబీల్లోనూ టీబీల్లోనూ వచ్చేసినాయి. కానీ అప్పట్లో డేటా కొద్ది డేటాయే పట్టేది. అందులోనూ ఏమంటారు ఫ్లాపీలో ఎంత అయితే ఉందో దాంట్లో కొంత భాగం మాత్రమే అందులో పట్టేది. ఇప్పుడు సూపర్ కంప్యూటర్స్ వాటిని మనం చూసినప్పుడు ఎంత స్టోరేజ్ కలిగినటువంటివి ఉంటాయంటే టీబీలకి ఇంకా మించిపోయి ఎంతెంతో స్టోరేజ్ ఉంటుంది. అలాంటిది ఈ రెండిటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు ప్రభువారి యొక్క మానవ జ్ఞానం ఎలాంటిదంటే, అంటే మనకు ఉన్నటువంటి జ్ఞానం ఎలాంటిదంటే మనకు లాంటి వాడే క్రీస్తు శరీరము స్వభావం కలిగి ఉన్నాడు కాబట్టి మనందరి స్వభావం ఫ్లాపీల్ లాంటిది. ఫ్లాపీల్లో ఉన్నటువంటి డేటా కొద్ది వరకు మనకి డేటా మనకి కొంచెం వరకే ఉంటుంది. ఆ డేటాను బట్టి కొంత జ్ఞానమే, కొంత పరిమితమైన జ్ఞానమే మనకు ఉంటుంది. అలాంటి జ్ఞానమే క్రీస్తు ప్రభు వారికి ఉంది. అందుకనే లాజర్ని ఎక్కడ పాతి పెట్టారో తెలీదు. ప్రభు రెండవ రాకడలో ఎప్పుడు వస్తారో అన్న విషయం మానవుడైన క్రీస్తుకు తెలీదు. ఇదంతా మానవ లిమిటెడ్ డేటాలో ఫ్లాపీలో ఎంత ఉందో ఆ ఫ్లాపీలో ఉన్నటువంటి కొద్ది డేటా మాత్రమే ఆయన యాక్సెసిబుల్ చేయగలుగుతారు. అదే
ఈయన వ్యక్తిత్వము వాక్ అయినటువంటి దేవుడుగా ఈయన స్వభావంలో యాట్రిబ్యూట్స్లో ఒకనొక యాట్రిబ్యూట్ ఏంటంటే సర్వజ్ఞాని. ఆయన రెండవ స్వభావం కూడా ఉంది. ఒకటవ స్వభావం మానవ స్వభావం. మానవ స్వభావం బట్టి ఫ్లాపీ లాంటిది ఉంది. రెండోది స్వభావం దైవికమైన స్వభావం. ఇది ఎన్నో జీబీలు టీబీలు ఇంకా దానికి మించిన డేటా స్టోరేజ్, ఎంతో ఘనమైనటువంటి స్టోరేజ్. ఆ డేటా నుంచి లాజర్ ఎక్కడ బాధ పెట్టాడు, ఏ గృహంలో ఉన్నాడు, ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నాడు, చూడండి. ఒక లొకేషన్ ఇస్తే లొకేషన్లో లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ఈ డెసిమల్స్తో సహా ఎలా ఉంటుందో అలాంటి పూర్తి డేటా ఆయన దైవిక వ్యక్తిత్వానికి, దైవిక స్వభావానికి ఉంది. కానీ మానవ స్వభావానికి మాత్రం లాజర్ని ఎక్కడ పాతి పెట్టారో ఆయనకి తెలీదు. కాబట్టి రెండు స్వభావాల్లో ఒకటి మానవ స్వభావం పరిమితమైన జ్ఞానం కలిగింది, దైవిక స్వభావం అనంతమైన అపరిమితమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నదిగా మనం చూస్తా ఉన్నాం. రెండోది ఈయనకి చిత్తం ఉంది. ఆ గెత్సెమనే వనములో, అయా ఈ గిన్నె నీ చిత్తం అయితే నా యొద్ద నుండి తొలగించు, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే జరగాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి ఆయనకి ఒక చిత్తం ఉంది. మానవ చిత్తం ప్రకారం శ్రమ అనుభవించాలని ఈయనకి లేదు. కానీ దైవికమైనటువంటి ఉద్దేశం ప్రకారం ఈయన దైవిక స్వభావం కలిగిన వాడు కాబట్టి ఏ పని కొరకు వచ్చాడో ఆ పని కొరకు ఈ దేవుని చిత్తానికి తలొగ్గడానికి ముందుకొచ్చాడు. భావోద్వేగాలు, ఎమోషన్స్ ఈయనకున్నాయి. కోపపడ్డాడు, ఆ దేవాలయమును పాడు చేసే వారిని మీద కోపపడ్డాడు. అంతేకాదు కొన్నిసార్లు ఏడ్చాడు, కొన్నిసార్లు దప్పిగా ఉన్నాడు, తర్వాత కొన్నిసార్లు ఆహారం కొరకు మనం ఎలాగా ఇదవుతాం అలాగా ఇదయ్యాడు. కాబట్టి ఏడ్చినటువంటి పరిస్థితులు కూడా ప్రభు కలిగినట్టుగా ఉన్నాం. తర్వాత మనస్సాక్షి కలిగి ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ నాలో పాపము లేదని మీలో ఎవరైనా నిరూపిస్తే నిరూపించండి అని సవాల్ చేశాడు. ఆ సవాలు మనస్సాక్షి ఆధారంగా చేశాడు. నా మనస్సాక్షి నా మీద క్లియర్ కాన్సైన్స్ నేను కలిగి ఉన్నాను, నా మీద ఎవరన్నా నేరం మోపగలిగితే మోపండి అని బహిరంగ సవాలు ప్రభువారు ఇచ్చారు. ఎందుకంటే ఆయన మనస్సాక్షి కల్మష్యం లేనిదిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఆయనకి కోరిక కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన పస్కాను ఆచరించేటువంటి ఆ సమయంలో నేను మరలా మీతో కలిసే మరొకసారి ఆచరించడానికి ముందుగా నేను మీతో పస్కాని ఆచరించాలని నేను కోరుకుంటున్నాను అని ఒక కోరికను, ఆయన యొక్క ఉద్దేశాన్ని దేవుడు బయట పెట్టాడు. అంతేకాదు దప్పిగొన్నటువంటి ఆ నీళ్లు తాగాలని, దాహానికి మని ప్రభువారు అడిగినటువంటి కోరిక కూడా మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ మనం చూస్తే మానవుడు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడో ప్రభువు కూడా అలాంటి స్వభావమే కలిగి ఉన్నాడు. దానితో పాటు ఎడిషనల్గా దైవిక స్వభావం కూడా, ఆ అట్రిబ్యూట్స్ అన్ని కూడా ప్రభువు కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా. చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటివి అన్నీ కూడా దేవుని యొక్క స్వభావము, అదంతా కూడా దేవుని యొక్క గుణలక్షణాలు. ఏంటి దేవుని గుణలక్షణాలు? శక్తిలో ఆయన అపరిమితమైన శక్తి గలవాడు, ఏ కార్యమునైనా చేయగలిగినటువంటి శక్తి గలవాడు. జ్ఞానం విషయంలో సర్వజ్ఞాని, ఆయనకి తెలియందంటూ మరుగైందంటూ ఏమీ లేదు, అన్నీ తెలుసు. ఆయన స్కోప్ ఎక్కడెక్కడ ఉండేటువంటి వాడు, ఈ ప్రదేశాల్లో ఉంటాడా, ఇక్కడ మాత్రమే ఉంటాడా అంటే అలా కాదు. ఏ భూమి మీద కానీ, ఆకాశం క్రింద కానీ, ఎక్కడైనా సరే ఆయన ఉనికి ప్రతి చోట కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు. అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధన పాట పాడుతూ ఉంటాడు. అలాగా ప్రభువు యొక్క సన్నిధి, ఆయన ఉనికి ప్రతి చోట దేవుని ఉనికి కలిగినటువంటి వాడు కాదు. ఆయన న్యాయవంతుడు. ఆయన న్యాయం తీర్పు తీరిస్తే అది అన్యాయం అని చెప్పడానికి అవకాశమూ లేదు. అంతటి న్యాయము మూర్తిగా అయినటువంటి దేవుడు ఆయన. ఆయన దయ కనికరము కలిగినటువంటి వాడు. అంతేకాదు ఇలాంటి దైవిక లక్షణాలన్నీ కూడా ఒక స్వభావంలో కలిగినటువంటి వాడు. ఈ స్వభావాన్ని, ఈ లక్షణాలని ఎవరెవరు షేర్ చేసుకుంటున్నారు ఈ దైవిక లక్షణాలని అంటే, తండ్రి అయిన దేవునికి అదే గుణ లక్షణాలు, పరిశుద్ధాత్మకు అవే గుణ లక్షణాలు,
వాక్ అయినటువంటి దేవునికి కూడా అవే గుణ లక్షణాలు. ఇప్పుడు ఈ వాక్ అయినటువంటి దేవుడు ఏం సంతరించుకున్నాడంటే శరీరాన్ని కూడా సంతరించుకున్నాడు. ఆ శరీరంతో ఏమొచ్చినాయి? ఈయనకి అభౌతికమైన శరీరము, స్వభావము, తర్వాత భౌతికమైనటువంటి ఆ శరీరం కూడా వచ్చింది. అంటే దీంట్లో భావోద్వేగము, చిత్తము, తర్వాత కోరికలు, తర్వాత ఆ మనస్సాక్షి, బుద్ధి, ఇవన్నీ కూడా మానవుడికి ఉండాల్సినటువంటివి వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి అటు దైవిక సంబంధమైనటువంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడు, రెండోది మానవ సంబంధమైన గుణలక్షణాలు కూడా ప్రభువారు కలిగి ఉన్నారు. ఈ తండ్రి తర్వాత పరిశుద్ధాత్మ మాత్రం వారిరువురు దైవిక గుణలక్షణాలు మాత్రమే కలిగి ఉన్నారు, దైవిక స్వభావం మాత్రమే కలిగి ఉన్నారు. వీరెవరికి మానవ స్వభావము లేదు. ఒక్క క్రీస్తు ప్రభువారే మానవ స్వభావము, దైవ స్వభావం కలిగినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవుని కదా. తర్వాత ఇది మనం చూసాం, ఈ స్వభావానికి, దైవికమైన స్వభావానికి మొదటగా మనం చూసాం ఒక 12 గుణలక్షణాలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో ఉన్నటువంటి 12 క్యారెక్టరిస్టిక్స్, వాక్కున్నటువంటి 12 ఏంటంటే శాశ్వతమైన ఉనికి ఈ దేవునికి ఉంది. వ్యక్తిగతమైన వ్యత్యాసం, తండ్రితో పరిశుద్ధాత్మతో విడిగా వ్యత్యాసం ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. తర్వాత అలాగని ఎవరికారు వేరుగా ఉండేటువంటి వారు కాదు, అందరూ సహవాసంలో ఐక్యంగా ఉండేటువంటి దేవునితో సహవాసం. తర్వాత దేవునితో సమానత్వం, దేవుడు ఎలాంటి గుణలక్షణాలు ఉన్నాయో అలాంటి గుణలక్షణాలే క్రీస్తు ప్రభువారు కూడా ఉన్నారు. సహ ఉనికిలో ఉన్నారు. ఆయన ఎప్పటి నుండి ఉనికిలో ఉన్నారో అప్పటి నుండి ఈయనతో పాటు, దేవునితో పాటు వాక్కు కూడా ఉనికిని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సమస్తమునకు నిర్మాణకుడిగా క్రీస్తు మనం చూస్తున్నాం. కలిగినదేది కూడా ఆయన లేకుండా కలగలేదు. సమస్తమును నిర్మించినటువంటి నిర్మాణకుడిగా అంతేకాదు, ఈయన సృష్టించే వాడే కానీ సృష్టింపబడని వాడు. దేవుడు అన్న వాడికి సృష్టి అనేది ఉండకూడదు. సృష్టింపబడిన వాడు దేవుడు కాదు. కాబట్టి అలాగా ఈయన సృజింపబడిన వాడు, స్వయం ఉనికిని కలిగిన వాడు. ఎవరో ఈయన్ని ఉనికిలోనికి తేలేదు, ఎప్పుడో ఈయన ఉనికిలోనికి రాలేదు. నిత్యత్వము, ఉనికిని, స్వయం ఉనికిని కలిగినటువంటి దేవుడిగా ఈయన మనం చూస్తాం. అంతేకాదు ఈయనలో జీవం ఉంది. సర్వ శరీరులకు, ప్రాకెడు జీవులకు, మొక్కలకు, తర్వాత సమస్తమునకు కూడా జీవానికి ఆధారము క్రీస్తే. ఈయనలో జీవం ఉంది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ వాక్కు బహిర్గతం చేసేవాడు. దేన్ని బహిర్గతం? దేవుణ్ణి బయలుపరిచేవాడు, దేవుణ్ణి ప్రత్యక్షపరిచేటువంటి వాడుగా ఈయన్ని చూస్తున్నాం. జయింపని వాడు. చీకటి ఎంతో ప్రయత్నం చేసింది వెలుగుని కమ్మివేయడానికి, కానీ చీకటి దాన్ని గ్రహింపలేకపోయింది, దాన్ని జయించలేకపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత గ్రహింపలేని వాడు. ఈయన మిస్టీరియస్ గాడ్. దేవుడిని అర్థం చేసుకోవడం, మిస్టరీస్ ఆఫ్ గాడ్ని తెలుసుకోవడం మానవునికి వల్ల కాని పని. ఎందుకంటే ఆయన ఇన్ఫైనైట్ బీయింగ్, ఆయన అనంతుడైనటువంటి దేవుడు. మన పరిమితమైన జ్ఞానం, ఫ్లాపీ లాంటి కెపాసిటీ ఉన్నటువంటి మన బ్రెయిన్కి అనంతుడైనటువంటి దేవుని జ్ఞానాన్ని డీకోడ్ చేయాలంటే ఫ్లాపీలో సరిపోదు, యాక్సెస్ చేయలేము మనం. అలాంటి గ్రహింపలేనటువంటి వాడుగా దేవుడు ఉన్నాడు పిల్లలు. అయితే ఒక విషయం మనం గమనించాలి. దేవుడు అన్నటువంటిది ఒక బిరుద, లేకపోతే ఆయనకి ఒక ఏమన్నా టైట్లా, లేకపోతే అది ఒక పేరండి. దేవుడు అనేటువంటిది ఏమని మనం చెప్తాం? అది ఒక బిరుద, దేవుడు అనేది ఒక బిరుద, లేకపోతే దేవుడు అనేది ఒక పేరా? రెండు కాదండి. దేవుడు అనేటువంటి వాడు అది బిరుదు కాదు, లేకపోతే అది ఒక పేరు కూడా కాదు. ఏంటి మరి దేవుడు అన్నదంటే క్యారెక్టరిస్టిక్, దేవునికి ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్. అంతే. దేవుడు అంటే ఇలాంటి వాడు, గుణ లక్షణాలు అంటాం కదా మనం. దేవుడు అన్నటువంటి పదానికి నిజం అర్థం ఏంటంటే, మనం డిక్షనరీ కనుక మనం చూస్తే గాడ్ అనే మనం డెఫినేషన్ అడిగితే అది చెప్పేటువంటిది ఏంటంటే ఇన్ఫైనైట్ బీయింగ్ అని మనకి ఉంటుంది. ఇన్ఫైనైట్ బీయింగ్ అంటే, ఇప్పుడు ఆలోచన చేద్దాం. దేవుడు అనేటువంటి ఆ మాట
ఒక టైటిల్ కాదు, లేదా అదొక పేరు కూడా కాదు. దేవుని గుణ లక్షణాన్ని మనం దేవుడు అని అంటాం. ఇప్పుడు ఒక వ్యక్తిని వర్ణిస్తా ఉన్నాం, వర్ణించినప్పుడు ఆ వర్ణనలో పరిమితమైనటువంటి స్వభావాలు ఉన్నాయనుకోండి. ఉదాహరణకు ఇతడు ఒక వ్యక్తిని గురించి వర్ణిస్తూ, ఇక ఈ వ్యక్తి పలానప్పుడు పుట్టాడు, పలానప్పుడు చనిపోయాడు అని ఆ వ్యక్తి గురించి అన్నీ చెప్పి, ఈ విషయాలు పుట్టుక మరణము ఇవన్నీ మధ్య వాటిలో మిగిలిన వాటి కూడా అతని జీవితం ఏంటి ఇలాగెలాగా అని అన్ని విషయాలు చెప్పాం. ఇప్పుడు అతన్ని మనం ఏమని పిలవగలచ్చు? దేవుడు అనొచ్చా, మానవుడు అనొచ్చా? దేవుడు అన్నా. పుట్టుక మరణం ఉంది కాబట్టి ఈయన ఖచ్చితంగా నేను చెప్పే విషయాలు క్యారెక్టరిస్టిక్స్ ఎవరికి సంబంధించినవి? మానవునికి సంబంధించి. ఎందుకంటే అతనికి మరణం ఉంది, జన్మం ఉంది, కాబట్టి అతడు మానవుడు అని మనం పిలుస్తాం. అదే విషయాలు దేవుడని మనం అతన్ని పిలుస్తున్నామంటే అతనికి ఉన్న గుణ లక్షణాలు, అతనికి పుట్టుక లేదు, అతనికి మరణం లేదు, అతనికి స్పేస్తో సంబంధం లేదు, ఒక స్థలంతో సంబంధం లేదు, సర్వవ్యామిగా ఉన్నాడు, ఒక పరిమితమైన జ్ఞానం కాక అనంతమైన జ్ఞానం కలిగి ఉన్నాడు, ఒక నిర్దిష్టమైనటువంటి శక్తికి మాత్రమే అతడు ఇమిడి ఉండకుండా అనంతమైన శక్తి సర్వశక్తి కలిగినటువంటి వాడుగా, ప్రేమ కనికర వాత్సల్యతలు కలిగిన వాడుగా ఉన్నాడు అని ఒక వ్యక్తిని మనం వర్ణిస్తుంటే అతడు ఏమవుతున్నాడు? ఇప్పుడు దేవుడు అని మనం పేరు పెడుతున్నాం. అంటే అది పేరు కాదు, కానీ ఈయన క్యారెక్టరిస్టిక్స్ యొక్క ఉద్దేశం. మానవుడి గురించి చెప్పినప్పుడు ఇతను మానవుడు అని మనం ఎలాగా కేటగరైజ్ చేస్తున్నామో, అలాగే దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని వర్ణించినప్పుడు ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కాబట్టి ఇతను ఏమయ్యాడు? దేవుడయ్యాడు అని దేవుడిగా మనం పిలుస్తా ఉన్నాం ప్రియదేవుడు. కాబట్టి అలాంటి దేవుడు శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆయన దైవ నరుడయ్యాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అయితే ఈ ముందున్నటువంటి ఈ విషయాలు ఒకసారి మనం ఆలోచన చేస్తే, త్రిత్వాన్ని వర్ణించడానికి లేకపోతే వివరించడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. అయితే వాటిలో చాలా థియరీస్ పుట్టుకొచ్చాయి త్రిత్వాన్ని తెలియచెప్పేటువంటి విషయాలు. ప్రాముఖ్యంగా వాడేటువంటిది దేవుని త్రిత్వాన్ని వాడినప్పుడు ఇది వాడతారంటే, ఆత్మ కుమారుడు కాదు, సరే పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు, తండ్రి పరిశుద్ధాత్ముడు కాదు, తండ్రి కుమారుడు కాదు అని ఒకదానికి ఒకటి ఇది కాదు. మరి తండ్రి ఏంటంటే దేవుడు, ఆత్మ ఏంటంటే దేవుడు, కుమారుడు ఏంటంటే దేవుడు అనేటువంటి ఈ విషయాలు మనం ఈ డయాగ్రామ్ను ఉపయోగించి మనం తెలుసుకోగలుగుతాం. ప్రాముఖ్యంగా పురాతనం నుంచి వచ్చేటువంటి డయాగ్రామ్ దేవుడిని త్రిత్వాన్ని వర్ణించడానికి ఇది వాడేవారు. కాలక్రమేణా త్రిత్వాన్ని వర్ణించడానికి ఈ రకమైనటువంటి ఏమంటే ఇజమ్స్ అన్నీ పుట్టుకొచ్చాయి. లేకపోతే క్రీస్తును నమ్మడానికి ఏమంటే కొంతమంది కొన్ని వాదాలను తీసుకొచ్చారు. క్రీస్తు ఇలాంటి వాడు, క్రీస్తు అలాంటి వాడు, ఆయన శరీరము నిజమైందని కొంతమంది, లేదు ఇది ఛాయారూపకంగా ఉన్నది అనేటువంటి విషయాలన్నీ అని ఒక డేట్ వైజ్లో అలాగా ఏది ఎప్పుడు కాలంలో సంతరించుకున్నది అనేటువంటిది ఇది మనం చూస్తున్నాం. అందులో ఒక్కొక్కటిగా కొన్ని క్లుప్తంగా చూద్దాం, ఎక్కువ సమయం కాదు. కానీ డోసెటిజం అనేటువంటిది ఒక ఇది ఉంది. క్రీస్తుని యొక్క అంటే దైవత్వాన్ని వివరించడానికి ఇది రూపొందింపబడింది. దీని ప్రకారం ఏంటంటే, తొలి క్రైస్తవ విశ్వాసం ప్రకారం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క భౌతిక శరీరము మరియు ఆయన మానవ బాధలన్నీ కూడా అవి కేవలము వాస్తవం కాదు, ఇవి ఏంటంటే ఒక భ్రమ అనేటువంటి విధానంలో ఒక థియరీని తీసుకుని వచ్చారు. దీన్నే మనం డోసెటిజం అని పిలుస్తా ఉన్నాం. అంటే దీని ప్రకారం ఏంటంటే, ఆయనకి శరీరము
ఆ భౌతికంగా ఒక భ్రమ లాంటిది. ఆయన చుట్టూ ఏదో శరీరము చేతుల్లా కనబడుతున్నాయి కానీ అవి నిజంగా చేతులు కాదు, ముఖం ఇలా కనబడుతుంది కానీ నిజం కాదు, ముఖం కాదు అని. మరి అదే అయితే మరియా క్రీస్తుని గట్టిగా పట్టుకున్నటువంటి నన్ను వదులు, నేను వెళ్ళాలి అని ప్రభు ఆమెను వారించడం మనం చూస్తే, ఆ తర్వాత తోమ ఆయన చేతి వేళ్లలో నిజమైన శరీరం కాకపోతే అతడు ఫీల్ అయ్యేవాడా, ప్రభా నువ్వు ఏదో చూపెడన్నా కానీ ఇది ఎంత ఏదో గాలిలా ఉందో నాకేం తెలుపులేదు అని అక్కడే వాదించేవాడు. ఆ చేతుల్లో వేళ్ళు పెట్టి స్పర్శించి స్పృశించి అతడు అనుభవించి అప్పుడు దేవుడు నిజంగా నీవు ప్రభువు నా దేవుడు అని 2 మాటలు అక్కడ ఉపయోగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవంతా భ్రమ అత ఊహ అనేటువంటి విధానం ఒకటి తీసుకుని వచ్చారు. కాబట్టి దేవుడి శరీరం ఊహ కాదు, ఆయన శరీరము ఆయన పొందిన బాధలు భ్రమ కాదు. ఒక మానవ శరీరాన్నే కలిగి ఉన్నాడు. మానవుడు ఎన్ని శ్రమలు పడాలో ఎన్ని శ్రమలు పడితే ఎలాగా ఓర్చుకోలేనటువంటి తత్వం కలిగి ఉంటాడో అలాగే ఓర్చుకోలేనటువంటి శ్రమ ఆయన కూడా పడ్డాడు. తర్వాత అపోలియనేరియనిజం అనేటువంటిది తర్వాత కాలంలో ఇది ఒక పుట్టుకొచ్చింది. దీని ప్రకారం ఏంటంటే ఒక క్రైస్తవ మత విశ్వాస వ్యతిరేకతగా ఇది ఏర్పడింది. ఇది మానవ శరీరము తక్కువ స్థాయి ఇంద్రియాలతో తర్వాత ఆత్మతో ఉండేది కానీ ఆయన మానవ హేతుబద్ధమైన మనస్సు స్థానంలో దైవికమైనటువంటి లోగోస్ అనగా దేవుని వాక్యము ఉండేదని బోధింపబడుతుంది. అంటే కొన్నిటిని మాత్రం ఇది అంగీకరించింది, కొన్నిటిని మాత్రమే మానవ సంబంధమైనటువంటివి కలిగి ఉన్నాడు. కానీ మిగిలిన విషయాల్లో ఈయన చాలా చోట్ల ఆ వాక్ అయినటువంటి స్థితి ఏది కలిగి ఉన్నాడో అవే సమస్తం కూడా చాలా చోట్ల దేవుడుగా పరిగణించబడ్డాడు అనే విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవులు చూడండి, తక్కువ స్థాయి క్రీస్తుకు మానవ శరీరము తక్కువ స్థాయి ఇంద్రియాలు ఆత్మ ఉన్నది. తక్కువ స్థాయి అంటే మానవుడి కన్నా ఇంకా తక్కువ స్థాయి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి ఈ విధానం ఒకటి సంతరించుకుంది. తర్వాత ఏరియనిజం అనేటువంటిది సిద్ధాంతం ఒకటి వచ్చింది. దీని ప్రకారం ఏంటంటే క్రీస్తు యేసు యొక్క దైవత్వము నిరాకరించే ఒక ప్రధానమైనటువంటి సిద్ధాంతం ఇది. దీని ప్రకారం ఏంటంటే దేవుని కుమారుడు ఆయన క్రీస్తు తండ్రిచే సృష్టింపబడిన వాడు కాబట్టి ఆయన తండ్రితో శాశ్వతుడు కాదు లేదా ఏక సారభూతుడు కాదు. అంటే దీని అర్థం ఏంటంటే క్రీస్తు దేవుని చేత కలుగు చేయబడిన వాడు. క్రీస్తుని తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంట? సృష్టించాడు. ఇది వాస్తవం కాదు. ఈయన మనం ఏమని చెప్పుకున్నాం యోహాను సువార్తలో, ఈయన ఆది నుండి తండ్రితో ఆ దేవునితో సమానుడు, సహవాసం కలిగిన వాడు, సహ నివాసం చేస్తున్నటువంటి వాడు, స్వయం ఉనికిని కలిగిన వాడు, సృజింపబడని వాడు అని మనం ఈయన చూస్తున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే తండ్రి సృష్టించాడు అని. చాలా విషయాలు యెహోవా విట్నెస్ కానీ లేకపోతే మార్మనిజం కానీ ఇలాంటివి కొన్ని తత్వాలు లేకపోతే డినామినేషన్స్ అవి క్రీస్తును కలుగు చేయబడిన వాడిగా చూస్తారు. క్రీస్తు కలుగు చేయబడలేదు, ఆయన ఎవరు సృష్టించలేదు, నిర్మించలేదు. కాబట్టి ఈ సిద్ధాంతం కూడా ఫెయిల్ అయింది. తర్వాత నెస్టోరియనిజం ఇది చెప్పేటువంటిది, ఈ సిద్ధాంతం చెప్పేది ఏంటంటే శరీరధారి అయినటువంటి క్రీస్తులో ఒక మానవుడు, ఒక దైవ నరుడుగా ఆ దైవం అనేటువంటి 2 వేర్వేరు వ్యక్తులు ఉన్నారు. మనం చూసాం ఇందాక చెప్పుకున్నట్లుగా క్రీస్తు ప్రభువారిలో శరీరం ధరించిన క్రీస్తులో ఎన్ని వ్యక్తిత్వాలు ఉన్నాయని చెప్పుకున్నాం? ఒకే ఒక వ్యక్తిత్వం. స్వభావాలు మాత్రం 2 స్వభావాలు, వ్యక్తిత్వం మాత్రం ఒకటే వ్యక్తిత్వం. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే 2 వేరువేరు మనుషులు. అంటే ఒక దేవుడు ఒక మనిషిని కలిపి 2 కలిపితే ఏమయ్యాడు? యేసుక్రీస్తు ప్రభువాడయ్యాడు అని ఈ సిద్ధాంతం చెప్తుంది. అది కొంతవరకు వాస్తవమే.
కానీ రెండు వ్యక్తిత్వాలు కాదు ఈయన, ఒకటే వ్యక్తిత్వం, దైవిక వ్యక్తిత్వం. మానవ శరీరాన్ని తల్లి గర్భములో, మరియ గర్భములో మానవ స్వభావాన్ని ధరించుకుంది. మామూలుగా అయితే స్త్రీ పురుషులు కలిస్తే పురుషుడి నుండి వ్యక్తిత్వం, స్త్రీ నుండి స్వభావం కలిసి, వ్యక్తిత్వము స్వభావము కలిసి ఒక నూతనమైన వ్యక్తి ఏర్పడతాడు. కానీ క్రీస్తు ప్రభువారి జన్మలో యోసేపు యొక్క పాత్ర లేదు కాబట్టి వ్యక్తిత్వము యోసేపు నుండి రాలేదు, స్వభావం మాత్రం మరియ నుండి వచ్చింది. మరి వ్యక్తిత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే, వాక్కైన దేవుడు ఏ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడో ఆ వ్యక్తిత్వం ఈ స్వభావము మరియ స్వభావంతో కలిసి ఒక మనిషిగా క్రీస్తు ప్రభువారి లోకంలో ఉద్భవించారు. కాబట్టి రెండు వేరువేరు మనుషులు కాదు యేసుక్రీస్తు ప్రభు. దైవిక వ్యక్తిత్వం, మానవ స్వభావం కలిగినటువంటి దైవనరుడుగా ఇన్ని మనం చూస్తా ఉన్నాం. స్వభావాలు రెండు దైవిక స్వభావాన్ని, మానవ స్వభావాన్ని కూడా ప్రభువారు కలిగి ఉన్నారు. కాబట్టి రెండు రకాలుగా ఇన్ని మనం చూస్తున్నాం. ఒకసారేమో లాజర్ని ఎక్కడ పాతి పెట్టారో నాకు తెలియదని అంటున్నాడు, మరొక ప్రక్కన నీవు పలానా చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. అంటే దైవికమైనటువంటి స్వభావం ప్రకారం అనంత జ్ఞానం చొప్పున ఆయన ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో వారు హృదయాలన్నీ కూడా గ్రహించిన వాడు. కానీ మానవ స్వభావం మాత్రం ఫ్లాపీలో ఎంత డేటా పడుతుందో అంతే ఉన్నట్టుగా, నాకేం తెలియదు అన్నట్లుగా, లాజర్ని ఎక్కడ పాతి పెట్టారో తెలీదు, క్రీస్తు రెండవ రాకడలో ఎప్పుడు వస్తాడో నాకు తెలీదు అని, ఇవన్నీ మానవ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మాట్లాడిన మాటలు. కాబట్టి రెండు స్వభావాలు, ఒకటే వ్యక్తిత్వం. ఇక్కడ ఈ నెక్స్ట్ రియనిజం అనేటువంటిది రెండు వ్యక్తిత్వాలు ఉన్నట్లుగా ఇది సిద్ధాంతము రూపొందించింది. కాబట్టి ఇది కూడా ఫెయిల్ అయింది ప్రియుల. తర్వాత కెనోటనిసిజం అనేటువంటిది తర్వాత వచ్చింది. దీని యొక్క వాదన ప్రకారం ఏంటంటే, క్రీస్తు శరీరము ఆ మానవ రూపాన్ని ధరించినప్పుడు దేవుని కుమారుడు సర్వజ్ఞానము, ఏదైతే యాట్రిబ్యూట్స్ ఉన్నాయో, సర్వజ్ఞానము లేకపోతే సర్వవ్యాప్తి, సర్వశక్తి అనేటువంటి కొన్ని దైవిక లక్షణాలను స్వచ్ఛందంగా ఈయన ఏం చేశాడంట, త్యజించుకున్నాడు. అంటే ఈయనకైనా కొన్ని మానవుడిగా రావడం కోసం కొన్నిటిని వదిలేసుకున్నాడు. ఇందాక మనం చెప్పాం కదా, దేన్ని ఉపయోగిస్తారంటే దీనికి సపోర్టివ్గా ఆ ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయాన్ని ఉపయోగిస్తారు. ఏం చెప్తుంది ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం? ఆయన దేవునితో ఉండుట, సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసునిగా తన్ను తాను రిక్తునిగా చేసుకుని మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. రిక్తునిగా చేసుకుని, ఈ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అంటే వాళ్ళు ఉపయోగించినటువంటి ఆ సిద్ధాంతంలో ఈ పదాన్ని ఉపయోగించి, అంటే మానవుడిగా అవడం కోసం ఈయన కొన్ని వదులుకున్నాడు. ఆ వదులుకున్న వాటిల్లో ఏంటి, కొంత జ్ఞానం, సర్వజ్ఞానాన్ని వదిలేసుకున్నాడు. తర్వాత ప్రతి చోట ఉండాల్సినటువంటి సర్వవ్యామి అంటే ఏంటి, సర్వవ్యామి అంటే అన్ని చోట్ల ఉండాలి. కానీ భౌతికంగా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఈయన పుట్టాడు కాబట్టి, ఒక మనిషి కాబట్టి ఎక్కడున్నాడు, ఆ బెత్లెహేములో లేకపోతే యెరూషలేములో ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు. మిగిలిన చోట్ల ఆయన ఉనికి లేదు. మానవుడిగా అతను ఉనికి లేకపోవచ్చు, కానీ ఇంకొక స్వభావం కూడా ఈయనకు ఉంది. ఆ స్వభావం ఏంటి, దైవిక స్వభావంలో ఆయన సర్వం ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలుసు. కాబట్టి ఎక్కడో ఉన్నటువంటి వేరే చోట ఉన్నటువంటి వ్యక్తిని స్వస్థపరిచినటువంటి వ్యక్తిగా ప్రభువు. ఒక అధికారి వచ్చాడు క్రీస్తు యొద్దకు, ఏమని, నా కుమారుడు చావనై ఉన్నాడు, అతనికి నువ్వు వచ్చి ప్రార్థిస్తే అతడు బ్రతుకుతాడు, అయినా నువ్వు రావనసలేదు, నీ మాట మాత్రము సెలవివి, నీకు నా కుమారుడు శుద్ధుడవుతాడంటే ఆయన వాక్ అలాగే ఈయన యొక్క విశ్వాసాన్ని మెచ్చుకుని నీ వెళ్ళి నీ కుమారుడు స్వస్థపరుస్తాడని చెప్పినప్పుడు ఆ గడియలోనే అక్కడ కుమారుడు స్వస్థపరచడం. అంటే స్పేస్కి అతీతంగా ఈయనున్న ఏరియా ఎక్కడ, అతను ఉన్నటువంటి ప్రాంతం వేరే ఊర్లో ఉన్నాడు. అంటే ఇక్కడి నుంచి వేరే ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తిని స్వస్థపరిచినటువంటి స్పేస్కి అతీతంగా ఈయన వర్క్ అయిన తన ఏమంటాం స్వస్థతని చేసినటువంటి కార్యాన్ని కూడా ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. తర్వాత
యుటీచియానిజం అనేటువంటి ఈ సిద్ధాంతం ఒకటి ఉంది. దీని ప్రకారం ఏంటంటే క్రీస్తు రెండు విభిన్న స్వభావాలు కాకుండా కేవలము ఒకే దైవిక స్వభావము మాత్రమే ఉందని మరి ఈ యొక్క సిద్ధాంతము ప్రకటింపబడుతుంది. యేసుక్రీస్తు యొక్క మానవత్వము, ఆయన దైవత్వము కూడా ఈ రెండు ఎలాగా ఉద్భవించినాయి అనేటువంటి దానికి ఒక ఉదాహరణ ఇస్తూ ఏమన్నారంటే, ఉదాహరణకి ఆయన స్వభావము అంటే దైవిక స్వభావము సముద్రం లాంటిది. సముద్రం లాంటి దైవిక స్వభావంలో ఒక చిన్న స్పూన్ తోటి తేనె వేసాం అనుకోండి సముద్రంలో, అది అంతా ఏమవుద్ది? తేనె అయిపోద్దా? మళ్ళా నీళ్ళు తీసుకుని తాగితే ఎలా ఉంటాయి? ఉప్పుగానే ఉంటాయి. అంటే వీళ్ళ సిద్ధాంతం ఏంటంటే మానవ స్వభావం ఈయన ధరించినప్పటికీ కూడా ఈ దైవిక స్వభావం అతీతమైంది కాబట్టి ఈ మానవ స్వభావము దైవిక స్వభావంలో కలిసిపోయి సముద్రంలో తేనె ఎలా కలిసిపోయిందో, అంటే ఇది మానవ స్వభావం ఏం కనిపించకుండా ఈ సముద్రం ఈ తేనెని మింగేసినట్లుగా ఈ దైవిక స్వభావం మానవ స్వభావాన్ని ఓవర్ షాడో చేసి పైకి మాత్రం దైవిక స్వభావమే కనపడుతుంది అన్నట్లుగా ఈ సిద్ధాంతం తీసుకొచ్చింది. అలా ఉన్నారా ప్రభువారు? సముద్రంలో ఏదో తేనేసినట్లుగా రెండు వేరు వేరు స్వభావాలు ఉన్నట్లుగా ఉన్నారా? లేదండి. ఆయన మానవ స్వభావం కొట్టొచ్చినట్లుగా ప్రతి చోట మనం చూడగలుగుతాం. ఒక మానవుడు ఎలా నివసించాడో ప్రతి చోట క్రీస్తు ప్రభువారు ఆ మానవ స్థితిలోనే మనం చూస్తా ఉన్నాం. ఇంకా చూస్తే ఆయన దైవిక స్వభావము అన్ని చోట్ల ఉపయోగించలేదు, కానీ అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే తన దైవిక స్వభావాన్ని ఉపయోగించారు. ఒక వ్యక్తిని స్వస్థపరచడానికి, ఒక వ్యక్తిని పాపము నుండి నీ పాపములు క్షమింపబడ్డా ఇక మీదట పాపం చేయకుండా వెళ్ళు అని పాపములు క్షమించేటువంటి చోట, లేకపోతే సముద్రమును గాలిని నిమ్మళించే చోట లేకపోతే ఆ ఎలిమెంట్స్ మీద ఆయనకి ఆ పవర్ ఉండే ఉపయోగించాల్సిన చోట మాత్రమే కొన్ని చోట్ల దైవిక స్వభావాన్ని ఉపయోగించారు. కానీ మిగిలిన అన్ని చోట్ల కూడా ఒక మానవుడు ఎలా ఉండాలో అలాగే క్రీస్తు ప్రభువారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మోనోఫిసిటిజం అనేటువంటిది ఒకటి తర్వాత వచ్చింది. ఇది ఏంటంటే ఒకటి రెండు స్వభావాల నుండి ఒక స్వభావము ఏర్పడింది అనేటువంటిది. అంటే ఉదాహరణకి ఎలా అంటే ఒక రెండట్లని కలిపి ఒక మిక్సీ ఆడి ఒక కొత్త ప్రొడక్ట్ చేసామనుకోండి. అలాగా ఒక దైవికమైన స్వభావము, మానవ స్వభావము రెండిటిని కలిపి దాన్ని ఏమంటామంటే బ్లెండింగ్ అని అంటాం. బ్లెండింగ్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక గుడ్ని కొట్టి ఏదైనా బ్లెండ్ చేసినప్పుడు ఏదైనా పౌడర్ కలిపో లేకపోతే ఏదైనా కలిపినప్పుడు బ్లెండ్ చేస్తారు. అంటే గుడ్లోకి ఆ పిండి అది పంచదార కానీ ఏది పిండి కానీ కలవడానికి బ్లెండింగ్ అంటారు. అలాగా ఒక స్వభావాన్ని రెండు స్వభావాల్ని ఈ రెండింటిని కలిపి ఒక మిక్సీ ఆడేసి ఒక కొత్త ప్రొడక్ట్ని వస్తుంది కదా. అలాగా ఈ రెండు స్వభావాలు మిక్స్ చేసి కొట్టితే ఇంకొక స్వభావం వచ్చింది. అదే ఈ క్రీస్తు ప్రభువారని ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు. అది కూడా వాస్తవం కాదు. తర్వాత ప్యాట్రిపాసియానిజం అనేటువంటిది ఒక సిద్ధాంతము వచ్చింది. ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే కేవలము కుమారుడైన దేవుడు మాత్రమే కాకుండా తండ్రి అయిన దేవుడు కూడా యేసుగా మానవ రూపాన్ని ధరించారు. అంటే ఇప్పుడు వరకు క్రీస్తే ఉద్భవించారని ఒక సిద్ధాంతం వచ్చింది. కానీ ఇంకొక సిద్ధాంతం ఏంటంటే క్రీస్తుతో పాటు తండ్రి కూడా ఒక సిద్ధాంతం మానవ వ్యక్తిగా ఆయన ఈ లోకానికి వచ్చారనేటువంటి ఈ విషయము మనం చూస్తూ ఉన్నాం. ఇది కూడా తప్పే. తర్వాత మోనార్కియనిజం అనేటువంటిది వచ్చింది. దీని ప్రకారం ఏంటంటే దేవుని సంపూర్ణ ఏకత్వాన్ని ఇది చెప్తుంది. అంటే మోనో అంటే ఒకటే. యూదులు నమ్మేటువంటి సిద్ధాంతం కూడా మోనోయిథిజం అంటారు. మోనో అనగా ఒక్కడే దేవుడు. ఇలాగా మూడు వ్యక్తిత్వాలు ఉండేటువంటి వాడు కాదు దేవుడు. దేవుడు అనేటువంటి వాడు ఒకటే వ్యక్తిత్వం అనేది చెప్పేటువంటి విధానంగా మనం చూస్తా ఉన్నాం.
తర్వాత ఇంకొక దాన్ని మాడిఫై చేస్తూ మోనోథిలేటిజం అనేటువంటిది కూడా వచ్చింది. దీని ప్రకారం ఏంటంటే యేసుక్రీస్తుకు రెండు స్వభావాలు ఉన్నాయి కానీ చిత్తం మాత్రం ఒకటే అని ప్రతిపాదించింది. దేవుడికి ఎన్ని చిత్తాలు ఉన్నాయి అంటే దీని ప్రకారం ఏంటంటే దైవిక చిత్తం ఒకటే ఉంది, ఈయనకి మానవ చిత్తం లేదు కాబట్టి ఈయన పాపం చేయలేకపోయాడు అని ఇది వాదిస్తుంది. కానీ క్రీస్తు ప్రభువారికి ఎన్ని చిత్తాలు ఉన్నాయి? రెండు చిత్తాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎలాగ మనం రెండు చిత్తాలు ఈయనకి ఉన్నాయని ఎక్కడ చెప్పగలుగుతామంటే గెత్సెమనే వనంలో చూసినప్పుడు ఈ పాత్రను, శ్రమల పాత్ర ఆయన కంట ముందు పెట్టినప్పుడు ఆ పాత్రని చూడగానే, ఆ శ్రమలను చూడగానే, కష్టాలను చూడగానే ఈ కష్టాలను అనుభవించడానికి ఆయనకి మనస్కరించలేదు. తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రని, శ్రమలు నా ఎదురు నుండి తీసివే, ఈ అనుభవించడానికి నాకు తట్టుకోలేను అన్నట్లుగా ఆయన చెప్పారు. అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే అంటే అక్కడ మానవ చిత్తానికి బదులుగా దైవిక చిత్తానికి ఆయన లోబడినటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మానవ చిత్తం ఉంది, దైవ చిత్తం కూడా రెండు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దీని సిద్ధాంతం ప్రకారం ఒకటే చిత్తం అనేటువంటిది అది కూడా ఫెయిల్ అయింది. కాబట్టి క్రోడీకరించి చూస్తే క్రీస్తుని మనం అర్థం చేసుకోవాల్సిన విధానం ఏంటంటే ఈయన సర్వశక్తిమంతుడిగా, సర్వజ్ఞానిగా, అనంతుడైన దేవుడిగా, సర్వవ్యామిగా, న్యాయవంతుడిగా, బుద్ధి జ్ఞానము, కనికరము, ప్రేమ, వాత్సల్యత ఇవన్నీ కలిగిన దైవ లక్షణాలతో పాటు మానవుడిగా ఈయన మానవ స్వభావం కూడా కలిగినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. ఒక పక్కన దైవ స్వభావము, రెండో పక్కన మానవ స్వభావం. ఈ రెండు కలిసిపోలేదు, విడివిడిగానే ఉన్నాయి. వ్యక్తిత్వం మాత్రం ఒకటే ఉండింది, అది దైవిక వ్యక్తిత్వం. మానవ వ్యక్తిత్వం వస్తే మాత్రం ఆదాములాగే ఇతను కూడా, మనుషులందరూ ఎలా పాపలో క్రీస్తు కూడా పాపి అయి ఉండేవాడు. కానీ మానవ వ్యక్తిత్వం మాత్రం ఆయన తీసుకొనకుండా దైవిక వ్యక్తిత్వంతో మానవ స్వభావాన్ని తీసుకుని క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు కాబట్టే పాపము లేనివాడుగా ఆయన జీవించగలిగాడు. కాబట్టి ఆ క్రీస్తు యేసును మనం నిర్వచించేటప్పుడు ఇలాంటి తప్పులు ఎక్కడ మనం చేసినా మనం ఏదో ఒక చోట తప్పిపోతాం. కాబట్టి సంపూర్ణమైనటువంటి అవగాహన క్రీస్తు భూమి మీదకి శరీరధారిగా వచ్చాడన్న చోట సరైనటువంటి వివరణ మనం ఇవ్వగలగాలి. ప్రియులారా, మరిన్ని విషయాలు వచ్చేవారం మనం ధ్యానం చేసుకుందాం. చెప్పబడిన వాక్య భాగం దేవుడు మన వినికిడిలో ఫలింపచేయను గాక. చిన్న ప్రార్థన. కృపయో కనికరముల మా ప్రియ పరలోక తండ్రి, కొద్ది నిమిషాలు మీ వాక్కును మేము ధ్యానం చేస్తున్నాం. వాక్యంలో దాగిన సత్యములను, గూఢార్థములను మీరు మాకు వివరించారు. వాటిని మా హృదయంలో మేము భద్రపరచుకుని వాటి ప్రకారం జీవించడానికి సహాయం దయచేయండి. మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క శరీర ధారణ నిమిత్తము అనేక విషయాలను మేము దినాన్న మీ కృప ద్వారా తెలుసుకుని ఉన్నాం. వాటిలో ఏ విషయంలో కూడా మేము పొరపాటు పడకుండా ఆయన దైవిక స్వభావము, మానవ స్వభావం కలిగినటువంటి దైవ నరుడుగా ఈ లోకాన్ని ఉద్భవించాడని మేము ఆయన్ని క్రీస్తు యోహాను ఏ విధంగా అయితే తన సువార్త ద్వారా క్రీస్తు దేవుని కుమారుడు అని ఆయన్ని విశ్వసించి నమ్ముట వలన నిత్య జీవం కలుగుతారని ఈ సువార్తను రాసేదో, అలాగే మేము క్రీస్తు యేసు ప్రభువారు దేవుని కుమారుడని మేము నమ్మి ఆయన యొద్ద నుండి వచ్చిన జీవాన్ని పొందుకుని నిత్య జీవానికి మేమందరం వారసులుగా ఉండడానికి ఈ కృపా సహాయములు కూడిన బిడ్డలందరికీ వాక్యం వినిచిన వారందరికీ కూడా అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.